అది అన్నారు కానండి, వాళ్ళు సరైన రిప్లై అనేది పాస్ చేయలేదండి. ఆయన 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 ఒక కాపు సామాజిక నాయకుడిగా, ఒక ఉద్యమ నేతగా, కాపులకే అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి పద్మనాభం గారండి. ఆయన ఎప్పుడు కూడా కాపులు, పేద ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి ఎప్పుడు కూడా వివాద రహితుడిగా, ఎప్పుడు వివాదాల జోలికి వెళ్ళండి. ఆయన పట్టుకుంటే మట్టుకు వదలండి. అంటే 2 సార్లు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడం పైన 2 సార్లు అడ్డుకట్ట పడింది అంటారు. ఇందాక ప్రస్తావించినట్టుగా 2018లో కూడా సేమ్ అదే జరిగిందని. అంటే కొందరు ఇంకా తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం లేదు, ఒకవేళ ఆయన వస్తే మళ్ళీ పార్టీకి కులం రంగు వచ్చినట్టు అవుతుంది, దానివల్ల మొత్తం లక్ష్యమే దెబ్బతింటుందని కొందరు చెప్పారని. దానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే మొదట్లో ఆ మాట్లాడుకున్న మాట వాస్తవే కానండి, ఇది ఈ బయటికి రానకూడదండి. ఈ విషయాన్ని వారు అక్కడి నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే విషయాన్ని ఇక్కడ బయటికి రానకుండా ఈ మనోహర్ గారి అడ్డుకున్నారని మేము అక్కడ అనుకునేవారండి అప్పట్లో. అంటే ముద్రగడ పద్మనాభం కూడా అదే అనుకున్నవారా? అవును సార్, అవును సార్. ఓకే, రైట్. దానిపైన అయితే రామకృష్ణ గారు మాట్లాడారు. ఇప్పుడు రామకృష్ణ గారు, ఓకే, ఇది ఒక అంశం సరే. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత కొందరికి ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని అభిమానం, ఆయన ఉంటే అది ఇచ్చేవాళ్ళం, ఈయన ఉంటే ఇది ఇచ్చేవాళ్ళం, అసలు ముద్రగడ అంటే ఏంటి అని చాలా మంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి నికార్సైన ముద్రగడ అనుచరుడిగా? అంటే బతికున్నప్పుడు చిత్రహింసలు పెట్టారు, అణగదొక్కారు, అవమానించారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారే ఎన్నోసార్లు గత ప్రభుత్వ హయాంలో, అప్పుడు టీడీపీ హయాంలో ఏ రకంగా తన భార్యను తిట్టారో, తనను హింసించారో చెప్పారు ఒక వీడియోలో. తన కుమార్తె క్రాంతి చేస్తున్న ఈ రాజకీయం గురించి కూడా మాట్లాడారు. కానీ చనిపోయిన తర్వాత కూడా సతీష్ గారు మీరు అన్నట్టుగా కొంతమందికి ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తోంది. ఉదాహరణకు ముద్రగడ గారి మాటల్లో చెప్పినా, లేకపోతే ముద్రగడ అనుచరులైన మీలాంటి వాళ్ళ మాటల్లో చెప్పినా కూడా క్రాంతి లాంటి వాళ్ళు. దీన్ని ఏ రకంగా చూడాలి? మీకు అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు సతీష్ గారు? కొందరు రాజకీయ నాయకుల ప్రకటనలపై కూడా ఇప్పుడు ఈ రోజు చనిపోయిన తర్వాత ముసలి కన్నీరు కాల్చడం కరెక్ట్ కాదండి. ఆయన బతుకున్నప్పుడు ఏ నాయకుడు కూడా ఆయనకి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎవరు కూడా ఆయనకి అందుబాటులోకి రాలేదు, ఆయనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. ఆయన ఒక మాటకి, ఒక పార్టీకి కానీ ఒక మాటకి కానీ ఇచ్చాడంటే ఆయన ప్రయాణం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నాతో చెప్పడం జరిగింది. పార్టీలో జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంలో అతను ఉన్నారు తప్ప ఎవరు ఎన్ని చెప్పినా వేరే ప్రలోభాలకు వెళ్ళే వ్యక్తి ఆయన అయితే కాదండి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడు. అంతేగాని ఎలక్షన్ మధ్యలో ఇంకో పార్టీకి మారడం, మళ్ళీ ఆయన 5 years కంప్లీట్ ఏ పార్టీలో ఆ పార్టీ న్యాయం చేసి అంతవరకు ఆ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మధ్యలో అలాగా మాట ఇచ్చేలా బయట తప్పుకునే వ్యక్తి అయితే కాదండి. అంటే రామకృష్ణ గారు మనకి తెలుసు, అంటే వంగవేటి మోహన్ రంగా, తర్వాత ముద్రగడ పద్మనాభం, వీళ్ళు అంటే కాపులకు సంబంధించి ఒక 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 ప్రాతిపదికని సిద్ధం చేసిన వాతావరణం మనం చూసాం. కాపులు కూడా అలాగే వంగవీటి మోహన్ రంగాని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన తరపున ఒక నాయకుడు వచ్చాడు అంటూ అప్పుడు మాట్లాడిన సందర్భం. అలాగే ముద్రగడ పద్మనాభం ఆయన కూడా మనం చూసాం 89-94 మధ్య 3 సార్లు ముఖ్యమంత్రి అవుతారు అన్న చర్చ వరకు తీసుకొచ్చిన అంశం. ఆ తర్వాత కూడా ఆయన అలాగే కట్టుబడ్డారు. అయితే ఈ కాపు రిజర్వేషన్లు, కాపుల హక్కులు, కాపు కార్పొరేషన్ పేరు పెట్టి నిధులు ప్రకటన చేయడం కాదు, నిధులు ఖర్చు పెట్టాలన్న దానిపైన కానీ, రైతుల తరపున కానీ ఏ అంశంలోనైనా రాజీ లేని పోరాటం చేశారు, నికార్సైన పోరాటం చేశారు, ఆమరణ దీక్షలు చేశారు, కణిత పైన గన్న పెట్టుకొని మాట్లాడారు, పురుగుల మందు డబ్బాలు పక్కన పెట్టుకొని రైతుల హక్కులను సాధించే ప్రయత్నం చేశారు. ఇలా అన్నీ చేశారు. ఇప్పటికీ కూడా అంటే ఆయన మరణించిన ముందు వరకు కూడా కాపుల రిజర్వేషన్, కాపుల హక్కుల కోసం మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది, కాపులకి ఇప్పుడు దిక్కెవరు అని. ఇప్పుడు ఎవరు లీడ్ చేయాలి? ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశం కానీ, కాపు సామాజిక వర్గం హక్కులకు సంబంధించి కానీ ఇప్పుడు దిక్కెవరంటే ఏం చెప్తారు?
మొన్న మొదటి పద్మనాభం గారు అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత ఆయన ఎక్కడైతే చేయమన్నారో అక్కడ ఖననం చేసిన తర్వాత అక్కడ రాష్ట్ర కాపు చేసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా అక్కడ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో ఉన్న లీడర్స్ అంటే అప్పుడు రామకృష్ణ గారు కానీ, అక్షయ్ దేశవేష్ గారు కానీ, లేదనుకుంటే మన అంబటి రాంబాబు గారు కానీ, అలాగే మన ఆర్ఎడ్ ప్రకాష్ గారు కానీ, అందరు నాయకులు కూడా అక్కడ మిరియాల శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని మన నల్లా విష్ణు గారు కానీ అందరూ కూర్చొని మన పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముద్రయ్య గారికి మన సంతాప సభలు చేయాలి, చేసి ఆయనకి సంతాపం తెలియపరచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు కనుక అన్ని పార్టీలు ఆయన కూడా జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాలని తోట త్రిమూర్తులు గారు ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం జరిగింది. అందరూ కలిసి ప్రతి జిల్లాలో ఒక సంతాప సభ ఏర్పాటు చేస్తారు కాపు సంఘాల తరఫున. ఆ తర్వాత ఎవరు ఉండాలనేది ఆ కాపు జేఏసీ అనేది ఉమ్మడి రాష్ట్రంలో జేఏసీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నా కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని కాపులు ఎవరిని ముందు పెట్టి ఈ ఉద్యమాలు కానీ ఈ కాపులకు సంబంధించిన మంచి గురించి మాట్లాడదామని పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత దీని మీద ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకుంటామని పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే కాపు ఉద్యమానికి త్వరలో కొత్త నాయకుడు ఉండబోతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే కాపులు ఏ పార్టీలో ఉన్నా వారికి రావాల్సిన హక్కుల గురించి అధికార పార్టీలో ఉన్నా నేను వారికి రావాల్సిన హక్కుల గురించి కానీ ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండాలి కాబట్టి కంపల్సరీ కాపు జేఏసీ అనేది అన్ని పార్టీలు కలిసి ఒక జేఏసీగా ఫామ్ చేసుకుని దాన్ని నడిపించడానికి ఐక్యత ఉందా? రామకృష్ణ గారు మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, కాపుల్లో అసలు ఐక్యత ఉందా? ఐక్యత ఉంటే ఇన్ని రకాల సవాళ్ళు, ఇన్ని రకాల సమస్యలు ఎందుకు వస్తాయి? కాపుల్లో ఐక్యత అంటే ఉదయం పద్మనాభం గారు 93లో దీక్ష పెట్టినప్పుడు ఆయన ఆమర నెహ్రా దీక్ష జీవో తెచ్చినప్పుడు అప్పుడు ఒక ఐక్యత వచ్చింది. తునిలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు కూడా ఆయన బతుకులుగా 2 మీటింగ్లు ఎలాగైతే ఐక్యం చేస్తారో ఆయన చనిపోయి ఈ రోజు మళ్ళీ కాపులంతా కూడా ఆ వేదికలో కలిసి ఐక్యంగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ కాపు ఈ రాష్ట్రంలో కాపులంతా కూడా ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా కాపు రావాల్సిన హక్కుల గురించి కానీ అన్నింటి గురించి కూడా మాట్లాడుకునేకి అంత కార్యాచరణ చేస్తున్నారు. పార్టీలు ఏమైనా సరే కాపులందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు దూరం చేస్తారో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాపులకు మంచి స్థానం ఉంటుందని అది ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలో చేసుకుంటూ ఈ సంఘాన్ని నడుపుకునేకి అంతా కూడా మాట్లాడుకోవడం జరిగిన పెద్దలందరూ కూడా. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఎలాగైతే పెట్టాలనుకున్నారో పెట్టారో ఆ తరహాలో మన కాపుల ఆరాధ్య దైవం కాపులకి రంగా తర్వాత ముద్రగడ పద్మనాభం గారు మనకి పెద్ద లీడర్ గా ఒక జీవో తీసుకొచ్చి వచ్చి ఆ జీవో ద్వారా చాలా ఫలాలు అందుతున్నాయంటే కాపు కార్పొరేషన్ కానీ ఈ రోజు 15,000 కానీ లేదంటే ఏదైతే పథకాలు నడుస్తున్నాయి కాపు కార్పొరేషన్ అవన్నీ కూడా ఆయన పూర్తితోనే మనకు వచ్చినాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాపు సంఘం జేఏసీ అంతా కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఒక విగ్రహం పెట్టడానికి అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. త్వరలో మన ముద్రగడ పద్మనాభం గారు విగ్రహాలు పెడతానని చెప్పి ఈ రోజు కూడా నేను కోవూరులో మీటింగ్ లో ఆల్రెడీ అక్కడ శాసనసభ్యులు మా శాసనసభ్యులు జీవశ్రావు గారు కూడా చనిపోవడం జరిగింది ఒక 4-5 రోజులు, ఒక 6 రోజుల క్రితం. ఆయన విగ్రహంతో పాటు ఆయన విగ్రహము అలాగే ఇక్కడ ముద్రగడ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ముద్రగడ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి ఈ సాగుంటుంది అందరూ తెలియజేస్తుంది. ఫైనల్ గా నాది ఒక ప్రశ్న, ఈ మీ ద్వారా చాలా మందికి తెలియాలి, ఒక క్లారిటీ రావాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు జీవితాంతం తరతరాలకు సరిపడా సంపాదించేసుకుంటున్న రోజులు ఇవి. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్లు మంత్రి పదవి. ఎన్టీఆర్ హయాంలో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి చేశారు, చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి చేశారు, అందులోనూ చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు. ఏంటి ముద్రగడ గారు ఆస్తి అంతా చెప్పండి. ముద్రగడ గారు ఆయన
ఈ ఉద్యమాల పేరు చెప్పి 200-300 ఎకరాల వాళ్ళ భూమిని, సొంత భూమిని అమ్మి వారు ఉద్యమానికి కానీ, అలాగే ఆయన ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయడానికి కానీ, అలా ఆ యావత్ ఆస్తిని కూడా ఒక ఎకరా కూడా లేకుండా ఇప్పుడు సుమారు 10-15 ఎకరాలు కూడా ఉండదని నా ఉద్దేశం అండి. ఆయనకి ఒక కళ్యాణ మండపం ఉంది తప్ప ఇంకే విధమైన ఆయనకి ఇన్కమ్ లేదు. ఆయనకి వచ్చే ట్యాంక్షన్ తప్ప ఆయన అలాగే నీటికి నిజాయితీగా ఉన్న దాంట్లోనే అలా సరిపెట్టుకుంటా వెళ్ళి సామాన్యంగా ఉంటారు. ఆయన ఆడంబరానికి కోరు. ఈ అంత్యక్రియలు కూడా ఎందుకు యుద్ధాలరాయ దాని మీద కూడా మేము చెప్తున్నాం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ఆడంబరానికి జగన్ గారు హెయిర్ అంబులెన్స్ పెడతానన్నా కూడా ఆ బాధలో కూడా ఆయన తిరస్కరించి బై రోడ్డు వ్యాన్ మీద వెళ్ళారండి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఆశించే వ్యక్తి కాదు. ఉన్న దాంట్లోనే మనం ఉండాలి అనే సిద్ధాంతాలు నమ్ముకుని నీటికి నిజాయితీగా నిలబడిన వ్యక్తి అండి. ఈ రోజు ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఆయన చెప్పారో ఆయన గిరి గారికి అవన్నీ కూడా ఆ అంబులెన్స్